తీసుకో. ఏంటి మొగుడు పిల్లలు ఇద్దరు గుసగుసలు ఆడిస్తున్నారు? నువ్వు ఆపు ఇంకా. అబ్బా, ఇప్పటి నుంచి ఒకటే బాటనా? 4 రోజులు ఆగు, మాటలు అన్నీ ఆగిపోతాయి. ఎవరిది మాటలు, ఎవరిది పాటలు ఏంటి? అందుకని నేను కూడా క్యారెక్టర్కి అంత కనెక్ట్ అయ్యాను, మనస్ఫూర్తిగా యాక్ట్ చేశాను. అండ్ కన్ఫ్యూజన్ ప్రాబ్లమ్స్ మేబీ ఆ గడ్డివాము చాలా వైరల్ అయింది. ఐడియా సావిత్రిదే, కానీ పాపం మా అందం ఇంకా రామకృష్ణ ఇరుక్కుపోయారు. సో ఎస్, ఈ క్యారెక్టర్ని నాకు ఇచ్చినందుకు, నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ సావిత్రి అనే క్యారెక్టర్ని లైఫ్కి తీసుకొని రావచ్చు స్క్రీన్ పైన, రియలీ థ్యాంక్ యూ టు అవర్ డైరెక్టర్ ప్రవీణ గారు. అండ్ ఇట్ వుడెంట్ have been possible if you didn't trust in me. Thank you so much. అండ్ of course I would like to thank everybody. టీంలో ప్రతి ఒక్కరు చాలా కష్టపడి ఈ సినిమాని మీ ముందుకు తెచ్చారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఐ వుడ్ సే a huge థ్యాంక్స్. థ్యాంక్ యూ. కానీ ఈ అమ్మాయి రియల్ లైఫ్లో కూడా సావిత్రి లక్షణాలే ఉన్నాయని అర్థమైందండి. ఇప్పటికీ పాపం అందం అంటుంది కానీ ఎగరేసుకుపోవాలనుకుందని అసలు అలా యాంగిల్లోనే చూడట్లేదు చూడు. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. ప్రెజెంట్లీ సర్ప్రైజింగ్ యాక్ట్రెస్ మాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారన్న ఫీలింగ్ వచ్చింది. సో ఎస్ ప్లీజ్. సో ఫస్ట్లీ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. మ్యామ్ నన్ను నా పైన రిస్క్ తీసుకొని షీ క్యాస్టెడ్ మీ ఫర్ అందం. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, లైక్ థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ మన బాబా మాస్టర్ నాకు సాంగ్లో అసలు సార్ కాన్స్టెంట్ సపోర్ట్ లేకపోతే ఇంకా నేను చేయలేను. ఫుల్ 1 to 2 days మీరు వచ్చారని ఇప్పుడే తెలిసింది, మీరు లేకుండా ఎలా మాస్టర్? అసలు బాబా మాస్టర్ వచ్చారంటేనే ఎనర్జీ. ప్లీజ్ రండి. సినిమాలో అందం అన్ని వెరైటీ స్టెప్పులు మన ముందుకు తీసుకొచ్చారంటే ఆయనే రీజన్. సో బాబా మాస్టర్ 2 days అమ్మో, మార్నింగ్ టు నైట్. అండ్ థ్యాంక్ యూ బాబా మాస్టర్, అసలు మీరు లేకుండా నేను. దెన్ మనోజ్ అసలు డెడికేషన్, ప్యాషన్. అండ్ మనోజ్ గారితో అయితే నేను వర్క్షాప్ చేశాను, తనతో నేను చాలా నేర్చుకున్నాను డ్యూరింగ్ వర్క్షాప్. సో మీ వల్లనే ఇంకా నా సీన్స్, ఇంకా మన ఇద్దరు సీన్స్ పండాయి. సో థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ సావిత్రి, వాంబో ఎక్కడెక్కడ పంపుతారు, దానివల్ల నేను ట్విస్ట్లో పడుతున్నాను. సో యా, యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ద మూవీ. సో థ్యాంక్ యూ. లేదు చెప్తా, రాజస్థాన్లో బుల్లెట్ బాబా అన్న ఒక టెంపుల్ ఉందండి. ఆ బుల్లెట్ బాబా టెంపుల్ 1980sలో ఒక వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోతే ఆ బైక్ యాక్సిడెంట్ స్పాట్ నుంచి ఎక్కడికో తీసుకెళ్ళి పెడితే మళ్ళీ వెళ్ళి అదే స్పాట్లో ల్యాండ్ అయిందంట. ఎలా ల్యాండ్ అయిందో ఎవరికి తెలియదు. 2వ రోజు మళ్ళీ ఆ బండిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే మళ్ళీ అక్కడికే వచ్చిందంట. ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. ఎంక్వైరీ చేస్తే పోలీసులు బండి దానంతకు దానే వెళ్ళడం చూశారంట. ఇది నిజంగా జరిగి ఇన్నేళ్ళు అయింది. ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇంకా ఆ గుడి ఒక పెద్ద చాలా పెద్ద టెంపుల్ అది ఇప్పుడు. సో ఆ టెంపుల్ గురించి మనం ఇప్పటివరకు మన ఆంధ్రాలో ఇప్పటివరకు మనకు తెలీదు. కానీ కొత్తపల్లికి దానికి సంబంధం లేదు, ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ మాత్రమే. సో ఆ గుడి వెనకాల కథ ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలంటే మీరు కొత్తపల్లిలో ఒకప్పుడు చూడాలి. అబ్సల్యూట్లీ ఎస్. అండ్ ఆ గుడికి వెళ్ళొచ్చిన ఫీలింగ్ కూడా వస్తుంది సినిమా చూసిన తర్వాత. సో ఎస్, మీ దగ్గర మైక్ ఎలాగో వచ్చింది కాబట్టి ఒక్కసారి ఆడియన్స్కి థ్యాంక్ యూ అని చెప్పుకుంటే. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త పరిచయం అయినా సరే ఈ సినిమాని ఆదరించి నాతో కనెక్ట్ అయ్యి, రామకృష్ణ పడిన బాధలు, వాడు చేసే చేష్టలుకి నవ్వుకొని, వాడి మీద నవ్వుకొని, లాస్ట్కి వాడితో కనెక్ట్ అయ్యి ఆలోచించారు. వాడి ఇంట్రోస్పెక్షన్ని మీరు రిలేట్ అయ్యి నాకు చాలా కమెంట్స్ వచ్చాయి, చాలా రియాక్షన్స్ వచ్చాయి, చాలా మెసేజెస్ వచ్చాయి, అన్నీ విన్నాను. అండ్ నాకు అర్థమైంది ఏంటంటే మీరు నా క్యారెక్టర్కి, అందం క్యారెక్టర్కి, సావిత్రి క్యారెక్టర్కి, నాగమణి క్యారెక్టర్కి, రెడ్డి క్యారెక్టర్కి
అప్పన్న క్యారెక్టర్కి, అన్ని క్యారెక్టర్కి, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి మీరు పర్సనల్గా రిలేట్ అయ్యి దగ్గరుండి చూసినట్టు మీకు ఫీల్ అయ్యారని నాకు అర్థమైంది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. కొత్త ఫేసెస్ అన్న విషయం మీరు పక్కన పెట్టి మీ ఇంట్లో వాడిగా మమ్మల్ని అందరినీ యాక్సెప్ట్ చేసి ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాని మీ ముందుకు తీసుకొచ్చిన ప్రవీణ పరుచూరి గారు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని, అలాగే ఈ సినిమాలు మీకు ప్రజెంట్ చేస్తున్న రానా దగ్గుబాటి గారు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలా కోరుకోవాలంటే మీరు థియేటర్కి వచ్చి ఇంకా సినిమాని సపోర్ట్ చేయాలి. సో ప్లీజ్ సపోర్ట్ తెలుగు సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే అండ్ థ్యాంక్ యూ. చాలా ఆడియన్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమా గురించి. సో నేను 2 విషయాలు చెప్తాం అనుకుంటున్నాను. సో ఇండీ సినిమా తీయాలంటే చాలా కష్టం, అండ్ అది కొత్త ఫేసెస్తో తీయాలంటే చాలా కష్టం. అది సినిమా తీస్తమే ఒక కష్టం అయితే అది రిలీజ్ చేసి ఆడియన్స్ని థియేటర్స్లోకి తీసుకొస్తాం. ఇప్పుడు కంచెపాలెం టైం నుంచి ఇప్పటికీ విపరీతంగా ఆల్మోస్ట్ 10 times మోర్ డిఫికల్ట్ అయ్యిందని ఈ కథతో ఈ సినిమాతో నేను నేర్చుకున్నాను. అది ఎంతైనా ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చిన ఆడియన్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఫర్ దాట్ నేను ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ కథ విన్నప్పుడు ఇది నమ్మకం గురించే, దేవుడి గురించే, ఒక బుల్లెట్ బాబా ఒక సంఘటన జరిగింది. బట్ అది మరీ ఒక కథలాగా చూపిస్తే ప్రీచీగా అయిపోతుందని, ఎవరికైనా ఒక నమ్మకం ఉంటుంది, వాళ్ళ దేవుడి మీదైనా, వాళ్ళ పేరెంట్స్ మీదైనా, వాళ్ళ మీదైనా. ఆ నమ్మకం మంచి రూపం ఉంటుంది, చెడు రూపం ఉంటుంది. అది ప్రాక్టికల్గా చూడొచ్చు, అది సూపర్ న్యాచురల్గా చూడొచ్చు. ఆ డిసిజన్స్ అంతా మీరు చేసుకోవాలి, ఆలోచించాలని నా ఫస్ట్ ఉద్దేశం. రెండోది, అట్లాంటిది మీకు ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని ఒక లైట్ హార్టెడ్ కామెడీ ఈ పాపం రామకృష్ణ చిక్కులాగా స్టార్ట్ చేసాం అనమాట. అండ్ దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను. సో డెఫినెట్లీ సినిమా తీసేటప్పుడు కష్టాలు ఉంటాయి, అండ్ చాలా వరకు ఐ వాజ్ రియలీ వరీడ్ అబౌట్ ఫినిషింగ్ ద మూవీ. బట్ నాకు అందం మన ఉషా గారు, నేను న్యాచురల్ ఫేసెస్, కొత్త ఫేసెస్ ఇంట్రడ్యూస్ చేసి నాకు చాలా ఇష్టం అట్లా వర్కౌట్ చేస్తాను. ఎందుకంటే ఇట్లాంటి ఆపర్చునిటీ ముందు ఈ కాలంలో ఇట్లా కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాం చాలా కష్టం. ఒకవేళ 30 ఏళ్ళ క్రితం కష్టమైతే ఇప్పుడు ఇంకా దట్స్ 300 times వర్స్. సో నేను చిన్నప్పుడు నాకు డాన్స్ మీద ఫస్ట్ స్టార్ట్ అయింది కళ అంటే. అండ్ నా మీద ఆబ్వియస్లీ చిన్నప్పుడు నేను కూడా బుల్లి అయ్యాను. అది లావుగా ఉండేదాన్ని, నా ఆకారం, ఎవ్రీథింగ్. అండ్ గర్ల్స్ గ్రో అప్ విత్ దిస్ ఇన్సెక్యూరిటీ. సో అలాంటి నేను ఎప్పుడు కాస్టింగ్ కాల్కి వెళ్ళలేదు, నేను ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కలేదు. అది ఒక డైరెక్షన్, ఒక ఫిల్మ్ మేకర్, ఒక ప్రొడ్యూసర్ లాగా నేను సాటిస్ఫై చేసుకున్నాను. బట్ ఆ రోజు కాస్టింగ్ కాల్ చేసినప్పుడు ఉషా రిప్లై చేసింది. అండ్ దెర్స్ ఆల్సో అనదర్ సేయింగ్, నేను మా ఊర్లోకి వెళ్ళి నన్ను ఎక్కిరిస్తున్న, నేను యూఎస్లో పెరిగినాక నేను యూరోప్ అట్లా ట్రావెల్ అయితే అందంగా ఉన్నావు ఇది అది అని అటెన్షన్ వచ్చేది. సో అప్పుడు ఒకటి ఏమర్థమైందంటే బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐ ఆఫ్ ద బిహోల్డర్. అండ్ వాతావరణం, ఇట్స్ నాట్ అబౌట్ ఇవాళ ఇక్కడ నేను ఉంటే ఒకలాగా ఉంటాను, వేరే చోటుకి వెళ్తే ఒకలాగా అప్రిషియేట్ చేస్తాను. ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ యాజ్ ఐ సెడ్ విత్ ద కోట్, వీ డోంట్ సీ థింగ్స్ యాజ్ దే ఆర్, వీ సీ థింగ్స్ యాజ్ వీ ఆర్. సో అలా ఉషా రిప్లై చేసింది. మా ఏడీస్ ఆమె రిప్లైని పక్కన పెట్టారు. బట్ అదైనా ఇంకా కరేజ్తో నాకు డైరెక్ట్గా మెసేజ్ చేసింది. ఆ అమ్మాయికి ఆ టైంలో ఓన్లీ 3 పోస్ట్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో, ఎక్సెప్ట్ విజయనగరం అని ఉంది. అండ్ తర్వాత 3 పోస్ట్స్ ఉన్నాయి. ఆ 3 పోస్ట్తో ఒక డాన్స్ రీల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా నుంచి చూస్తే ఈ అమ్మాయి ఉషా కళ్ళతో ఐ పర్సనలీ థింక్ షీఈస్ బ్యూటిఫుల్. షీ హెస్ అ బ్యూటిఫుల్ ఫోటోజెనిక్ ఫేస్. ఏ ఫోటోగ్రాఫర్కైనా ఫ్రమ్ ద వెస్ట్ వుడ్ అప్రిషియేట్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ ఆమె న్యాచురల్ డాన్స్ టాలెంట్ చూసి ఐ వాజ్ లైక్ షీ ఈజ్ అందం. సో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఆడిషన్ చేసినప్పుడు ఆమె లైక్ వాట్ హ్యాపెన్ అందం, ఇది you're studying military or police constable? I was preparing for armed forces. యా ఆర్మ్ ఫోర్సెస్ నన్ను కొట్టేదట్టే వచ్చింది. ఓకే, సో ప్యాంటు షర్ట్ వేసుకుని లైక్ వెరీ మాస్కులిన్, వెరీ అథ్లెటిక్ బిల్డ్. సో పాపం నేను ఆమెని నాకు మీ లుక్, మీ డాన్స్ అండ్ ఆన్ ద స్పాట్ డాన్స్ చేయించాను. అందరూ కొట్టేసింది డాన్స్. అండ్ నాకు ఒక కోరియోగ్రాఫ్ డాన్స్ కాదు, ఒక లైక్ భరతనాట్యం ట్రైన్ డాన్సర్ అట్లాంటిది కాదు. దిస్ ఇస్ అ న్యాచురల్ స్పాంటేనియస్. విలేజ్లో అమ్మాయిలు ఎంత ఆనందంగా చెట్లు పుట్లు వాళ్ళ ఫ్రెండ్స్తో చెడ్డికలతో డాన్స్ చేసి అట్లాంటి రూపం కావాల్సి వచ్చింది. అది బాబా మాస్టర్ చాలా బాగా చేశారు. సో దెర్ ఈస్ సమ్ what do you call it, naturality to the dance.
సో అంత అదరగొట్టేసింది. బట్ యాక్టింగ్ దగ్గర చేయగలదో లేదో అని నాకు చాలా డౌట్ వచ్చింది. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ బాడీ లాంగ్వేజ్, మాటలు, లాంగ్వేజ్. సో నేను హోంవర్క్ ఇచ్చేసి నువ్వు మీ వడ్రైసే మీ పని మనిషి దగ్గర నువ్వు అబ్జర్వ్ చేసి ట్రైన్ చేసి లంగా ఫస్ట్ అసలుకి సల్వార్ కమీజ్ కూడా వేసుకోలేదు ఆమె. అప్పుడు ఎప్పుడు ప్యాంట్స్ వేసుకునేది. సల్వార్ కమీజ్ వేసుకుని అక్కడి నుంచి ఓణి దగ్గర నుంచి వేసుకుని ఆల్మోస్ట్ 1 month వర్క్షాప్ చేసి తర్వాత రామకృష్ణతో వర్క్షాప్ చేయించాం అనమాట. దే రియలీ వర్క్ హార్డ్ ఫర్ ఆల్మోస్ట్ టూ months డైరెక్ట్లీ. అండ్ సో సినిమా చేసేటప్పుడు దెర్ వాజ్ మెనీ ఛాలెంజెస్. బట్ వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ చూసి ఈ సినిమా సక్సెస్ అయినా లైక్ ఫైనాన్షియల్గా సక్సెస్ అయినా లేకపోయినా మీ అందరూ వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ చాలా మెచ్చుకుంటారు. అండ్ అఫ్ కోర్స్ సావిత్రి గారు న్యాచురలీ సావిత్రి గారు కాబట్టి దెర్ వాజ్ నాట్ మచ్ నీడెడ్. సో వీళ్ళ ముగ్గురు పెర్ఫార్మెన్సెస్ మీరు తప్పకుండా మెచ్చుకుంటారు అని ఈ సినిమాని మీ ముందుకి తీసుకురావాలని నా what do you call it pursuit to journey. And I'm so happy అలా అన్నట్టు నా నమ్మకం you lived it up to it. And Ramakrishna too, you did a great job. I'm so happy. As I said, cinema financial success aina lekpoina veelliddar performances mugguru performances, and of course Appanna garu, he's already a seasoned performer. Banerjee garu, he's already a seasoned performer. But వీళ్ళు యంగ్స్టర్స్ వితౌట్ అ బిగ్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ బిగ్ ట్రైనింగ్, ఒకళ్ళేమో ఇట్లా చదువుకుంటూ సపోర్ట్ చేసుకుంటారు, ఇంకోళ్ళేమో ఐటీ జాబ్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇద్దరు కళలు ఇట్లా యాక్టింగ్ చేయాలని, డాన్స్ చేయాలని, ఇట్లా తెర మీద ఉండాలని వాళ్ళ డ్రీమ్స్ మీరు నెరవేర్చే what do you call it? I'm hoping that you'll make it happen. And ముందు ఇండస్ట్రీలో ఇంకా ఆపర్చునిటీస్ ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ recognizing their performances and thank you for encouraging their talent. Please, there's still chances. Please come to the theaters, watch them. They're amazing. And ఈ చిన్న romantic triangle లో you have something to think about in terms of belief. And mainly అందం, as I said, our village lo you were too talented and you're too clever. Our ఊర్లో నీ తెలివి గుర్తించే వాళ్ళు ఎవరు లేరు, and you were beyond that village. As I said, you're my star. Thank you. So Andam is a star. Thank you.